హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే హౌస్ డీప్ క్లీన్ చేసుకున్నాను కదా, తర్వాత కొద్దిసేపు పడుకుని లేచేసరికి హౌస్ అంతా అయితే ఆరిపోయింది, కడిగాను కదా. సో నేను టీ తాగేసి మళ్ళీ డెకరేషన్ ఐటమ్స్ అయితే నేను ఇక్కడ సర్దుతున్నాను అనమాట, అన్ని నీట్గా చేసి. ఇది మా అబ్బాయికి లాస్ట్ ఇయర్ స్కూల్లో వచ్చిందండి, జుడిషియస్ థింకర్ అనేసి. అంటే ఎక్కువ వేరేలా ఆలోచించేవాళ్ళు, డిఫరెంట్గా ఆలోచించేవారు, చాలా అలా జుడిషియస్ థింకర్ అంటే. సో నాకైతే చాలా హ్యాపీ అవుతుంది. మా అబ్బాయికి అలాంటివి ఏమొచ్చినా సరే నేను చాలా మురిసిపోతాను. సో ఇక్కడైతే డెకరేషన్ ఐటమ్స్ ఒక్కొక్కటి సర్దేసుకుంటున్నానండి నేను. సో యాక్చువల్గా నాకు ఇంకా అంతా వర్క్ అంతా చేసేసరికి చాలా అలసిపోయాను నేనైతే. నాకు ఇంకైతే అసలు ఏం చేసి ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. బట్ అలా స్లోగా ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉంటే సో ఇల్లంతా నీట్గా ఉండడం వల్ల నాకు చాలా మనశ్శాంతి ఉందన్నమాట. మనకి ఇల్లు నీట్గా ఉంటే మాత్రం మనశ్శాంతి ఉంటుంది. సో మా అబ్బాయి కూడా ఎక్కువ మురికది చేయడు, ఎక్కువ డస్ట్ చేయడు, ఏది తిన్న ఫుడ్ అది పడేయడం కానీ, టాయ్స్ విసిరేయడం కానీ అలా ఏం చేయడు. చేసినా తను ఎత్తేసుకుంటాడు. సో నాకు అది చాలా ఇష్టం అనమాట. మా అబ్బాయిలో చాలా నీట్గా ఉంటాడు, మా హస్బెండ్ లాగా అనమాట. సో ఇక్కడైతే నేను పెట్టుకుంటున్నాను డెకరేషన్ ఐటమ్స్ అన్నీ. ఇవన్నీ నేను చాలా వరకు మీషో నుండి, అమెజాన్ నుంచి బుక్ చేసుకున్నాయి. మీకు ఇవన్నీ చాలా సింపుల్గా ఈజీగా దొరికేస్తాయి మీరు సెర్చ్ చేస్తే కనుక యాప్స్లోని, మీషోలో అయినా సరే, అమెజాన్లో అయినా సరే. సో ఇదంతా నేను పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఇది మా ఇంట్లో నేనైతే డెకరేషన్ నేను ఎక్కువ స్పేస్ పెట్టుకోలేదండి. ఎక్కువ స్పేస్ పెట్టుకుని మళ్ళీ అక్కడ ఏమేమి డెకరేషన్ ఐటమ్స్ పెట్టాలి, పిల్లలు ఉంచుతారా లేదా అన్నది, ఇవన్నీ చాలా పెద్ద డౌట్స్. సో ఇదైతే వచ్చేసి మా ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట. సో ఇది ఒకటే మేము కట్టించుకున్న ఎంగేజ్మెంట్ది. సో నాకు చాలా ఇష్టం ఇది, అందుకే నేను ఎప్పుడూ నాకు ఎదురుగుండా హాల్లో ఉండాలని పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి అయితే ఇది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి ఫ్రేమ్. నాకు భలే ఇష్టం ఇదంటేని. సో రేట్ ఎక్కువైనా కొంచెం కాస్ట్లీ అయినా సరే నాకు నచ్చింది, సో నేను కొనుక్కున్నాను. మా ఇంట్లో కాస్ట్లీది అయితే వన్ ఆఫ్ ద కాస్ట్లీ డెకరేషన్ ఐటమ్లో అదొకటి. ఈ హ్యాంగింగ్స్ మా అమ్మ అయితే నా కోసం తిరుపతి నుంచి తెచ్చారండి. సో యాక్చువల్గా ఇవి అటు ఇటు తగిలించి ఇలా కిందకి హ్యాంగ్ చేసుకోవాలి, కానీ మా అబ్బాయి అయితే లాగేస్తున్నాడు అనేసి నేనైతే కొంచెం ఇలా కరువు కింద పెట్టానండి. అలాగా అలా కొంచెం కరువు కింద పెట్టాను. అలా కూడా బాగున్నాయి. సో మా అబ్బాయి అయితే ఉంచాడు అందిన. ఇప్పటికే ఎత్తుకుని అటు ఇటు తిరుగుతుంటే అట్లా ఇలా కొడతా ఉంటాడు, ఏదో గంట కొట్టినట్టు. సో వీటి దగ్గర నేను ఒక ఈవిలై కూడా హ్యాంగ్ చేస్తాను. ఈవిలై అన్నది ఇంటికి అంటే డోర్ ఎవరైనా రాగానే ఇంటికి ఎదురుగుండా ఉండాలి, వాళ్ళకి కనబడాలి అంటారు కదా. సో అందుకే నేనైతే ఇక్కడే హ్యాంగ్ చేసేసుకుంటున్నాను. అది ఇంకా ఎక్కడ హ్యాంగ్ చేద్దామన్నా నేను ఎక్కడ మేకులు అది వేయాలన్నా, పోనీ అవి ఏవో అంటించి పెడతారు కదా, అవి కూడా వేయాలన్నా నాకు ఇష్టం లేదు. వాల్కి ఇంకేమన్నా వేయాలన్నా. సో నాకైతే పని అయిపోయింది. సో మా హస్బెండ్ పని మీద బయటకు వెళ్తున్నారు. సో మా హస్బెండ్ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాను. ఎలా అయితే నాకు పని ఏం లేదు, అక్కడ పని ఏం లేదు, కానీ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాం బయటికి. క్లైమేట్ కూడా చూడండి ఎంత భలే ఉంది. సో బయటకు మోమోస్ తిందామని వెళ్ళానండి. నేను ఎప్పుడో ఒక ప్లేస్లో మోమోస్ తింటాను, చాలా హెల్తీయెస్ట్ మోమోస్ అనమాట. అవన్నీ అవి రైస్ ఫ్లోర్తో అవి చేస్తే స్టఫింగ్ అవనివ్వండి, అవి అక్కడ చాలా హెల్తీ ఉంటాయి అనమాట. సో అవి తిన్నా మనకి రిగ్రెట్ అవ్వదు తిన్నామని. సో అక్కడ లేవు, బట్ నేను ఇంకా తిరిగి వచ్చేసాము. కింద మా అబ్బాయిని, ఇక్కడ పాప ఉన్నారా, ఆడుకుంటున్నారు. పాప భలే క్యూట్గా ఉంది, చాలా బాగా ఆడుకున్నారు మా అబ్బాయిది పాపని. ఇసుకలో కూడా మొదలెట్టేశారు ఆటలు. సో ఇంకా అయిపోయింది. పైకి వెళ్ళిపోయాక మేమందరూ ఫ్రెష్ అయిపోయాం. మా అబ్బాయికి అయితే హోంవర్క్ ఉంటే వాడు హోంవర్క్ చేసుకుంటున్నాడు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. చాలా టైర్డ్ అయిపోయాను. సో ప్లీజ్ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.